వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనందరినీ నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడిని మనం రెండు చేతులెత్తి ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. అనేకమైన పరిస్థితుల గుండా, శ్రమల గుండా, సోదరుల గుండా, అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు మన విడిచిపెట్టకుండా అనేక పరిస్థితుల్లో మనకి సహాయం చేసి నూతన సంవత్సరం 2026 సంవత్సరం మనకి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆయన ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చి నడిపించిన దేవునికి ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, మీ అందరినీ కూడా దేవుడు నూతన సంవత్సరం దయాకిరీటంలో నడిపించినాడని అందరి బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ 15 రోజుల్లో నేను వీడియో చేయలేదు. మరి క్రిస్మస్ బిజీ, న్యూ ఇయర్ బిజీ, ఇలాగా మరి నూతన సంవత్సరంలో మరి మొదటగా మేము దేవుడు మరొక అవకాశం ఇచ్చి మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరొక కీర్తన భాగం నుండి మరొక వాక్యాన్ని చూసుకుందాం. 40వ కీర్తన దావీదు రాసిన కీర్తన ఇది. యెహోవా కొరకు మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అన్నాడు. 2వ వచనం చూసుకుంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. అందువలన తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని దావీదు మహారాజు అన్నాడు మాట. 3 వచనాలు, 1, 2, 3 వచనాల్లో. ఎందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు అంటే, సహనంతో కనిపెట్టుకున్నట్టు ఆయన మొర ఆలకించాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి లేపాడు, పాదంలో బండ మీద స్థిరపరిచాడు. కాబట్టి మనము స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు మన నోట ఉంచాడని దావీదు మహారాజు అంటున్నాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామరుగైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో మీ పాద సన్నిధానికి వచ్చినానైనా ఈ వాక్యాన్ని వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మా జీవితాలను వ్యక్తిగతంగా, కుటుంబంగా కట్టుకునే కృపని అనుగ్రహించుకొని సంఘముగానైనా నీకు మహిమ తెచ్చుకు బిడ్డలుగా మా నోట ఎల్లప్పుడూ నీ స్తోత్ర గీతాలు ఉంచి నాయనా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచేట విధంగా మేము మా విశ్వాస జీవితంలో పాదాలు స్థిరముగా ఉంచుకుని ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి ముఖ్యమైన ఇక్కడికొచ్చినాం తండ్రి, ఆమె. ఈరోజు నేను సహనం గురించి మాట్లాడుతున్నాను. ఇది చాలా కష్టము. సహనం అనేది 4 పదాలే కానీ చాలా కష్టం మాట. ఈయన దావీదు మహారాజు 40వ కీర్తనలో 1, 2, 3 వచనాలు మనం ఇప్పుడు చూసుకున్నాం. ఈయన ఎంతో సహనం పట్టినట్టుగా చూస్తున్నాం. ఆయన ప్రధాన గాయకుడు. ఈయన దావీదు రాశాడు ఈ కీర్తన. అయితే ఆయన మరి ఎందుకు పనికిరాని స్థితిలో ఆ సహోదరుల మధ్యలో అంతమంది కుమారులున్న దావీదు ఎందుకు పనికిరాడు వాడని గొర్రెల కాపరిగా తల్లిదండ్రులు పంపించినప్పుడు ఆ గొర్రెల మధ్య ఆయన పాటలు పాడుకుంటూ ఆయన దేవుడిని మహింపరిచినట్లుగా మనం అనేక పర్యాయాలు మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఆయన సహనం పట్టాడు. ఆయన దేవుని వైపు ఎప్పుడైతే అభిషేకింపబడ్డాడో ఆయన సహనంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన గొర్రెలు కాచుకునేటప్పుడు కూడా సహనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన అనేక పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఆయన ఒక్కసారిగా రాజు అయిపోలేదు. అయితే ఆయన దేవుని సహాయం కోసం మొర్ర అంటే కేకలు పెట్టాడు అన్నమాట. మొరపెట్టాడు అంటే ప్రార్థన చేశాడు. ఎంతో హృదయంలో నుంచి ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. మనకి అనేకమైన ఇబ్బందులు దావీదుకు వచ్చాయి. అనేకమైన శోధనలు కుటుంబంలో నుంచి, బయట నుంచి, యుద్ధాలు, పోరాటాలు వీటన్నిటి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన ఆ ఇబ్బందుల్లో నుండి దేవుణ్ణి మహింపరిచినట్టుగా ఎటు అటు చొట్టిల్లకుండా, మానవ ప్రయత్నం మీద ఆధారపడకుండా అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతించినట్టుగా మనం చూస్తాం. మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఎలాగున్నాం, మనం ఎలా ఉన్నాం విశ్వాస జీవితంలో మనకు వచ్చే మరి అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆయనకి మొరపెడుతున్నామా అని మనం పరిశీలించుకోవాలి. మానవ ప్రయత్నం పనికిరాని పరిస్థితులు ఉంటాయి.
ఇంకా ఏంటి, ఆయన నాశనకరమైన స్థితుల నుండి బురదలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి, అంటే పాప జీవితంలో నుండి ఆయన నన్ను నిన్ను రక్షించినట్టుగా చూస్తున్నాం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అనేకమైన నాశన పరిస్థితులు, గాఢాంధకార పరిస్థితుల్లో, చీకటి సమయాల్లో, మరి ఎటు తోచని నిరాశ నిస్పృహ సమయాల్లో ఆయన వైపు మనం ఆధారపడి దావీదు ఉన్నట్లుగా మనం ఆధారపడాలని ఈ వాక్యం మనకి సహనం నేర్పిస్తుంది అన్నమాట. ఆయన వైపు చూసి ఆ ఇబ్బంది పరిస్థితుల నుండి, దేవా నన్ను రక్షించావు, అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పాడైన గుంట నుండి, నాశనకరమైన గుండ నుండి, పాపమనే బురద నుండి లేవనెత్తి రక్షణ ఇచ్చిన దేవా నీకు వందనాలు అని స్తోత్రాలు చెల్లిస్తున్నాడు దావీదు. మరి మధ్యాహ్న కాల సభలో మనం ఎలా ఉన్నాం? రక్షణ ఇచ్చినందుకు ఆయన స్తుతిస్తున్నామా? గడిచిన సంవత్సరం నాకేమి జరగలేదు, అనేకమైన మొరపెట్టాను, కొన్నే జరిగాయి. నేను ఎన్నో విషయాల్లో, ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఏ విషయాల్లో మనం మొరపెడుతున్నామో కొన్ని జరగనివి ఉంటాయి. అవన్నీ సహనం పట్టి ఉన్నామా? ఓపికగా ఎదురు చూసే విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామా? ఆయనపై ఆధారపడుతున్నామా? శ్రద్ధతో పట్టుదలతో వేచి ఉన్నామా ఆయన చేసే కార్యాల గురించి? మునిగిపోతున్న నిరాశ చీకటి పరిస్థితుల నుండి, మరణాపాయ పరిస్థితుల నుండి రక్షించిన దేవుని వైపు మనం చూస్తున్నామా? ఆయనపై ఆధారపడుతున్నామా? ఇంతవరకు నేను నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, రక్షణ ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, కాపుదల ఇచ్చాడు, పోషిస్తున్నాడు. కుటుంబంలో అనేకమైన విషయాల్లో ఇబ్బందుల నుండి, శోధల నుండి విడిపిస్తున్న దేవుణ్ణి మరి మనం మహింపరుస్తున్నామా? ఓ పశువులు కాపిరిగా ఉన్న దావీదు ఎంత అద్భుతం, రాజుగా చేశాడు. ఆయన ఏమైనా చేయగలడు, ఏ పరిస్థితి అయినా మార్చగలడు. పాట ఉంది కదా, స్థిరపరచేవాడు, ఘనపరచేవాడు, హెచ్చించేవాడు, ఏమైనా చేయగలడు, కథంతా మార్చగలడు. దావీదు కథనంతా ఆయన మార్చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో పాత జీవితంలో అనేకమైన పరిస్థితులు, మరి ఏమైనా చేసే దేవుడి వైపు మనం చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు. మరి అవి మర్చిపోకుండా వాటిని బట్టి స్తుతించి స్తోత్రాలు చెల్లించే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో నువ్వు ఎదుగుతున్నావా? నేను మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. అలాగే దావీదు కష్ట నష్టాలు, శోధనలు, ఇంకా యుద్ధాలు, పోరాటాలు, భార్యల నుండి, కుమారుల నుండి, అనేకమైన విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది కొలువులో నుండి నన్ను రక్షించావని ఒక చోట దావీదు వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనకేమవుతుందంట, దేవుని మీద ఆధారపడినప్పుడు లోతైన అనుభవంలోకి మనం వెళ్తాం. విశ్వాస జీవితంలో లోతుగా ఎదుగుతాం అన్నమాట. లోతైన అనుభవంలో, ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవంలో మనం సాగిపోతూ ఉంటాం. ఆయన ఆధారపడటం నేర్చుకుంటాం. ఆయన రక్షిస్తాడు, భద్రత ఇస్తాడు, పోషిస్తాడు, ఆయన విడుదల ఇస్తాడు, పాపం నుంచి విడుదల. తన కుమారుణ్ణే మన కొరకు ఈ భూలోకానికి పంపించిన దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఆయన అమూల్యమైన రక్తధారాల ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించి ఆయన ఏమైనా చేయగలడని పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు, శ్రద్ధతో ప్రార్థన చేసినప్పుడు, మన ఒక వ్యక్తిగత సాక్ష్యాన్ని కలిగి ఉండి మనం బహిరంగంగా ఆ సాక్ష్యాన్ని పంచుకొని ఆయన ఆరాధించే, ఆయన స్తుతించే అనుభవంలోకి మనం సాగిపోతాం. మరి అటువంటి అనుభవంలో సాగిపోవాలంటే ఆధ్యాత్మిక జీవితం పెరగాలి, లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథం ఒక డైలీ నువ్వు చదివే అనుభవం ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి. కష్ట పరిస్థితుల్లో, నష్ట పరిస్థితుల్లో ఎవరు ఎన్నన్నా, కుటుంబాల్లో నిన్ను ఎవరైనా దూషించినా, ఇలాగ జరిగింది అలా జరిగిందన్న కుటుంబ పరిస్థితుల్లో కానీ, బయట పరిస్థితుల్లో కానీ, మరి నిన్ను దూషించి బాధ పెట్టినప్పుడు, ఈ పరిస్థితులు నీ వల్లే వచ్చాయి అనేప్పుడు కూడా నువ్వు దేవునిపై నిలబడి, ఆధారపడి, శ్రద్ధ కలిగి, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ, సహనం నేర్చుకుంటూ, ఆయన క్షమాపణ నేర్చుకుంటూ, పరిశుద్ధ గ్రంథం చదువుతూ, ప్రార్థిస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు నీకు గొప్ప సాక్ష్యాన్ని, విడుదలని ఇస్తాడు. ఆయన మనకి బురదగల నాశనకరమైన బురద నుండి రక్షించాడు. మరి మనం ఎల్లప్పుడూ స్తుతి కలిగి ఉండాలి. మన నోట ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన సంవత్సరంలో మనకు చేసిన మేళ్ళు, ఉపకారంలో, ఆశ్చర్య కార్యములు, అవన్నిటిని బట్టి స్తుతిస్తూ ఇంకనూ ఆయన చేయబోయే కార్యాల గురించి వేచి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల, నా పట్ల చేస్తాడు. ఒక లోతైన ఆధ్యాత్మికమైన పట్టుదల గల శ్రద్ధ కలిగిన ఆ ఆధ్యాత్మిక జీవితంలో మని ఎదిగింపచేస్తాడు. కాబట్టి అటువంటి నిరీక్షణ,
అటువంటి విశ్వాస జీవితంలో మనందరం సాగిపోవాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు, ఏ విషయంలోనూ సడుక్కోకూడదు, ఏ విషయంలోనూ గొడుక్కోకూడదు. మరి ఆయన ఇంకా చేయలేదని అనుకుంటున్నావా? ఇంకా నా పట్ల గొప్ప కార్యం చేయలేదు, నేను ఆశించింది ఎందుకు పొందుకోలేదు, ఎందుకు ప్రభువా నన్ను దూరం పెట్టావు, ఎందుకు చేయట్లేదని ఏనా నిరాశ నిస్పృహలో ఉంటే ఈ మధ్యాహ్న కాలంలో తీసివేసుకొని ఇంకను మీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఆయన చేయబోయే ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాల గురించి ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఇంకను మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి దావీదుకున్న సహనం మనం నేర్చుకోవాలి. దావీదుకు ఓపికతో కనిపెట్టాడట, పాదాలు స్థిరపరిచాడు. ఆ ఓపికతో కనిపెట్టినప్పుడు పాదాలు స్థిరపరుస్తాడు, కాబట్టి అడుగులు స్థిరపరుస్తాడు. అందువలన మనం ఏం చేయాలంటే ఏమంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో, తనకు స్తోత్ర రూపమగు స్తోత్ర గీతము మన దేవుడు నా నోట ఉంచాలని దావీదు అన్నట్టుగా మన నోట ఆయన స్తోత్రించే గీతాన్ని మన నోట ఉంచుకొని ఆయన స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. అలాంటి అనుభవంలో, అలాంటి ఆధ్యాత్మిక జీవితమైన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ విశ్వాస జీవితంలో ఒక మాదిరిగా ఒక సాక్ష్యం కలిగి జీవించాలి. అటువంటి నడిపింపులో మనం ఎదగాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును ప్రేమామయుడు కృపామయుడు దయామయుడు ప్రభు, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాలశలు మీ పాత్రలకు వచ్చిన నాయన. అవును ప్రభా, దావీదు నాయన గొర్రెల కాపరి స్థితి నుండి ఒక రాజును చేశారు ప్రభా. నాయన మరి ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు, సోదరులు, కష్టాలు, నష్టాలు, బాధలు నాయన కుటుంబంలో భార్యల ద్వారా, కుమారుల ద్వారా, ఏదో పోరాటాల ద్వారా ఇబ్బంది కలిగిలో వేయబడినప్పటికీ కూడా నీ మీద ఆధారపడి నాయన నా తండ్రి నాయన శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి నా ప్రభా ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞత జీవితం కలిగిన దావీదుని మా ముందు ఇచ్చారు ప్రభా. అటువంటి దావీదుకి ఇచ్చిన సహనాన్ని, ఓపికని మాకు అనుగ్రహించుకొని నీ మీద ఆధారపడ్డం, శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో మా హృదయాల్లో కట్టుకునే కృపని గురించి మీరే సహాయం చేసి మహిపోందమని, అటువంటి విశ్వాస జీవితంలో మమ్మల్ని అందరినీ కొనసాగింప చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైనంగా ఏడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేయాలని, మీరు ఆశిస్తున్న దాన్ని పొందుకోవాలని కోరుతున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. దేవుడి వాక్యం దీవించుగాక. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలని, నన్ను ఇంక నువ్వు ప్రోత్సాహపరిచి బలపరిచి నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ ఆరోగ్యాల గురించి ప్రార్థన చేస్తున్నాను. మా అందరి ఆరోగ్యాల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.